తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జూన్ 2వ తారీఖు నాడు ఏర్పాటు చేయబోతున్న సభ, ఆ సభలో చర్చనీయాంశాలుగా ఉన్నాయి రాష్ట్ర గేయము, తెలంగాణ తల్లి, ఎంబ్లం. ఈ 3 అంశాలు. ఇక్కడ రేవంత్ రెడ్డి తనదైన ముద్ర ఉండాలని, లేదు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తీసుకొచ్చిందని ఒక ఆలోచన ప్రజలకు రిమైండ్ చేయాలని, మూడోది అన్నిటికంటే కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఒక కొత్త దశను దిశను చూపించింది. గడిచిన 10 ఏళ్ల కాలంలో ఉన్న చరిత్ర ఒకటి, ఇక రాబోతున్న చరిత్ర మరో రకంగా ఉండబోతున్నది అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు. అందుకే రోజుకో డెవలప్మెంటు, రాష్ట్ర గేయానికి సంబంధించింది కానీ, లేకపోతే కనుక సభా ఏర్పాట్లకు సంబంధించింది కానీ, సోనియా గాంధీ ఎందుకు తెలంగాణకు వస్తున్నారు అనే విషయాన్ని చెప్పడంలో కానీ, ఈ విషయాలన్నీ కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమవుతున్నాయి. అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తెలంగాణ కోసం ఉద్యమించింది కాంగ్రెస్ పార్టీ అని, బీఆర్ఎస్ పాత్ర ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ప్రజల ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, మేధావుల ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, కవులు, కళాకారులు, రచయితలు వీరందరి ప్రమేయం ఉన్న కారణంగానే అందువలన తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అనే విషయాన్ని చెప్పడం. వాస్తవానికి ఇంతకుముందు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక విస్తృతమైన చర్చ కాకుండా అభివృద్ధిగానే, లేతే కనుక తెలంగాణ ఉద్యమంలో తానున్నాను, తాను నడిపాను అనే విషయాన్ని వారు పదే పదే ప్రస్తావిస్తూ వచ్చినారు. కాబట్టి కేసీఆర్ చేసిన ఆర్గ్యుమెంటును దాన్ని పూర్వపక్షం చేస్తూ ఇక్కడ తెలంగాణ ఉద్యమం అందరిది అనే ఒక భావన కలిగించేలా చేయడం. అంటే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి, ఆ నాయకత్వానికి ఈ నాయకత్వానికి ఆలోచనలో ఉన్న తేడా, ఆచరణలో ఉన్న తేడా, మేమే కాదు మీరు మేము మనందరము, అందరము కలిసి తెలంగాణ తీసుకొచ్చినాము అనే ఒక అభిప్రాయాన్ని, ఒక బలమైన సందేశాన్ని తెలంగాణ సమాజానికి పంపే ప్రయత్నం చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకంటే సహజంగానే ప్రతి విషయంలో పోలిక కనబడుతుంది. ఇక్కడ వచ్చి రావడంతోనే ఒక ముద్ర ఎక్కడ కనబడాలి, టీఎస్ అంటే టీజీగా మారిపోయింది. ఆ ప్రభుత్వం ఉన్నది, ఈ ప్రభుత్వం వచ్చినాక ఇది మార్చింది. నిత్య వ్యవహారాలలో ఉండే, నిత్యము ప్రజల మధ్య ఉండే, ప్రతిరోజు ప్రజల జీవితంతో ముడివేసుకున్న అంశాలలో ఒక ముద్ర కనబడితే కనుక ఈ మార్పు కొత్త ప్రభుత్వానిది, గత ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం ఇట్లా చేసింది అనే ఒక అప్పటికి ఇప్పటికున్న మార్పు పోలికకు సంబంధించిన విషయాలు ప్రధానంగా ఉన్నాయి. సరే, ఈ విషయాలపైన బీఆర్ఎస్ నాయకులు మొత్తంగానే ఈ మార్పులు కేసీఆర్ ముద్ర లేకుండా చేయాలనుకోవడం అనేది తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను పక్కదారి పట్టించడం అవుతుంది, ఆయన మీద కోపంతో చేయడం సరైంది కాదు అని బీఆర్ఎస్ నాయకులు అంటూ ఉన్నారు. అయితే తెలంగాణ సమాజంలో ఉన్న ఒక భావనను, లేదా తెలంగాణ సమాజంలో ఒక బలమైన ఆర్గ్యుమెంట్ను పట్టుకొని కాంగ్రెస్ నాయకులు ముందుకు వెళుతూ ఉన్నారు. ఇదంతా కూడా తమదైన ఒక ముద్ర, అప్పటికంటే ఇప్పుడు భిన్నమైన పాలనని చెప్పే ప్రయత్నం చాలా బలంగా చేస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.